కడప మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగింది. సురేష్ బాబును పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కార్పొరేషన్లో మేయర్ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థనే కాంట్రాక్టులు చేసిందంటూ సురేష్ బాబుపై అభియోగాలు మోపింది. ఈ మేరకు గతంలో నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా సురేష్ బాబును పదవి నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయలేదనే అక్కసుతో కక్ష సాధింపుకు దిగింది కూటమి ప్రభుత్వం. చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకుని సురేష్ బాబును పదవి నుంచి తొలగించాలని, రాజకీయంగా ఎదుర్కోలేక చట్టం పేరుతో కక్ష సాధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కడప మేయర్ సురేష్ బాబుని డిస్క్వాలిఫై చేస్తూ ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అంశం మీద ఏదైతే హైకోర్టులో ఈ కేసు నడుస్తున్న నేపథ్యంలోనే ఆయనకు ఆర్డర్స్ ఇవ్వటం కానీ ఇతర అంశాలన్నిటి మీద కూడా మన దగ్గర ఏదైతే కడప మేయర్ సురేష్ బాబు గారు మన దగ్గర ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ విధంగా ఒక ప్రభుత్వం నుంచి ఒక జీవో రావటం ఏంటి మిమ్మల్ని తొలగిస్తున్నట్టుగా? మరీ దారుణం ఇది. నిజంగా ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 29 రాష్ట్రాలున్నాయి భారతదేశంలోనే. ఏ రాష్ట్రంలో జరిగినట్టు ఈ రాష్ట్రంలోనే ఒక నియంత పరిపాలన, ఒక నికృష పరిపాలన, హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు, రౌడీయిజంలు, హత్యలు జరుగుతున్నాయి. నిజంగా ఈ రాష్ట్రంలో 199 మంది మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఉంటే ఏ విధంగా కైవసం చేసుకోవాలనే ఆలోచనతో ఇప్పుడు వైజాగ్ అయితేమి, గుంటూరు అయితేమి, మాచర్లు అయితేమి ప్రతి ఒక్కటి కూడా టీడీపీ కైవసం చేసింది. ఒక్క సభ్యుడు కూడా లేకుండా లేనప్పుడు కూడా వాళ్ళు కైవసం చేసుకోవడం సునకానందం పొందుతున్నారు. ఈరోజు 30 ఏళ్ళ మా కుటుంబం సర్పంచ్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా, మేయర్గా 9 ఏళ్ళు నేను పరిపాలించాను. ఏ మచ్చలేదు. కేవలం నా మీద ఒక 36 లక్షల అవినీతిని అంటారు. 36 లక్షల అవినీతి కాదు, 36 లక్షల వర్కులు చేశామని, రిజిస్ట్రేషన్ చేశామని. నిజంగా ఆ యాక్ట్లో 2023 అంటే 30 ఏళ్ళ రాజకీయాల్లో ఏ రోజు కానీ మా కుటుంబం సభ్యులు ఎవరు కానీ కాంట్రాక్ట్ లిస్టులు లేనివారు 23లో కొంతమంది మేజర్లు మా కుటుంబంలో అయినారు. ఏదో తెలిసో తెలియకో నా దృష్టికి కూడా రానప్పుడు రిజిస్ట్రేషన్ చేసి కేవలం 35 లక్షలు వర్కులు, అవి కూడా చేసిన వర్క్లే, నిందను మోపడం, అవినీతి జరిగిందనడం, మాట్లాడడం చాలా దారుణమైన పరిస్థితి. నిజంగా నిన్ననే సాయంకాలం 4 గంటలకి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ గారికి ఎక్స్ప్లెనేషన్ చేసి వచ్చిన 24 గంటలు గడవక ముందే నన్ను డిస్క్వాలిఫై చేసినామని చెప్పడం మరీ దారుణం. అంటే ఈ కుటీల ప్రభుత్వం ఇట్లా ఉందంటే ఇమీడియట్గా టైం కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసినానడం చెప్పడం చాలా దారుణం. నిజంగా కోర్టులో కొంత టైం ఇచ్చినట్టుగా, మీరు కోర్టును కూడా అప్రోచ్ అయినట్టున్నారు, హైకోర్టుని. కోర్టు కూడా కొంత టైం ఇచ్చినట్టున్నారు. హైకోర్టు అప్పీల్ చేసినప్పుడు మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, మీ ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా ఇన్నిన తర్వాత వాళ్ళు నీకు ఆ ఎక్స్ప్లెనేషన్కి ఏ రెస్పాండ్ అయినారో దాని తర్వాత మీరు మన కోర్టుకు రండి అని చెప్పినప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు వినాలి. నిజంగా నా కొడుకు కాంట్రాక్ట్ లిస్ట్లో చేరినప్పుడు అధికారులు వాళ్ళ సర్నేమ్ మీ ఫ్యామిలీ పేరుతో ఉన్నాయి, ఇది చేయకూడదని అబ్జెక్షన్ కూడా చేయలేదు. వర్కులు చేసినప్పుడు ఆ వర్క్స్ అమౌంట్ అనేది స్టాండింగ్ కమిటీ కానీ మా జనరల్ బాడీ మీటింగ్ కానీ నా దృష్టికి కూడా ఏ రోజు కానీ వచ్చిన పాపన పడలేదు. కేవలం అధికారులు తప్పులు చేస్తే అది నా మీద వేయడం చాలా దారుణం. ఇది పరిస్థితి. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మేయర్ మీద ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇంకా దాదాపు 2 వారాల పాటు ఆయనకి అవకాశం ఉన్నప్పటికీ కూడా నిన్న విచారణ చేసి మరుసటి రోజే ఇమ్మీడియట్గా ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా కానీ చట్టం ఏదైతే న్యాయం అనేది ఉన్నాయి వాటి పక్కన నాకు చాలా నమ్మకం ఉంది, నేను కోర్టు ద్వారా తేల్చుకుంటానని చెప్పేసి కడప మేయర్ సురేష్ బాబు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.